అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుకర్ బ్లాగ్స్. మా అన్నయ్య చేసిన కాయిన్ కలెక్షన్ లాంగ్ వీడియో పెడతా అన్నాను కదా. ఇప్పుడు చూపిస్తున్న కాయిన్ 1 అన రామ్ దర్బార్ కాయిన్ అనమాట. ఇది 1818లో మనకి ఇవి ఉండేవి. ఇది ఈస్ట్ ఇండియన్ కంపెనీ తయారు చేసిందనమాట. ఇదిగోండి, ఇది రామ్ దర్బార్ కాయిన్, మళ్ళీ హనుమంతుడు కాయిన్ చూపించాను కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కాయిన్ చూపిస్తున్నాను కదా, ఇది నియర్లీ 250 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, అంటే పావు కేజీ. ఇది 2 అనా అనమాట ఈ కాయిన్. చూసారా, ఇప్పుడు ప్రెజెంట్ మనం వాడుతున్న కాయిన్స్ పెట్టి మీకు చూపించాను. అప్పుడుదే ఎంత పెద్ద కాయిన్ కదా, ఇదైతే చాలా చిన్న కాయిన్. ఈ 10 రూపీస్. ఈ రామ్ దర్బార్ కాయిన్ అయితే వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది, చాలా బరువుగా ఉంది, చాలా థిక్గా కూడా ఉంది. ఇవి టెంపుల్ టోకెన్ కాయిన్స్ అని కూడా అంటారంట, అంటే దేవుడివి ముద్రించి వేసినవి. ఇవన్నీ 1 పైసా అలా అనమాట. చూసారా, ఇది హోల్ ఉన్న కాయిన్ అన్న. మీరు మరి చూసారో లేదో నాకు తెలీదు. కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడకపోయి కూడా ఉంటారు. హాఫ్ అన అనమాట. అవి 6 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 1 పైసా కాయిన్స్ 9 ఉన్నాయి. ఇవే 2 పైసా కాయిన్స్ అనమాట. ఇవి నియర్లీ 6 ఉన్నాయి. ఇవి 3 పైసా కాయిన్స్. ఇవన్నీ కూడా ఇవి 2 ఉన్నాయి. ఇవి 5 పైసా 8 టైప్స్ ఉన్నాయి మా దగ్గర. ఇవి 10 పైసా కాయిన్స్ చూపిస్తున్నాను చూడండి, చిన్నగా ఉన్నాయి. ఇవి 15 టైప్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ 10 పైసా కాయిన్సే. ఇది 20 పైసా కాయిన్ అనమాట. ఇదైతే 11 ఉన్నాయి. ఇవి 1985లో ఉండేవి. ఇంకా మల్టిపుల్ ఇయర్స్ అనమాట. తర్వాత సంవత్సరాలు ముద్రించినవి కూడా ఒక్కొక్కటిగా పెట్టాము లైన్ వైజ్గా. ఇదిగోండి చూడండి, ఇది 20 పైసా. చూసారా, కొంచెం గోల్డిష్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు 10 రూపీస్ కాయిన్ ఎలా అయితే గోల్డిష్ కలర్లో ఉన్నాయో అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి చేసింది మీకు చూపించాను. తర్వాత ఇవి 25 పైసా అనమాట. ఇవైతే 21 ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మీకు ఒకలాగా ఉండొచ్చు కానీ ఇయర్స్ అయితే డిఫరెంట్ అనమాట. ఒక్కొక్క ఇయర్ది లైన్ వైజ్గా మేము పెట్టాము. చూడండి, 1995, 1989 అలా పెట్టాము చూడండి. బ్యాక్ సైడ్ బొమ్మలన్నీ ఒకటే ఉండొచ్చు కానీ అవి మల్టిపుల్ ఇయర్స్లో డిఫరెంట్ ఇయర్స్లోన పెట్టామన్నమాట. తర్వాత 50 పైస్ కాయిన్స్. ఇవైతే 34 టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ముద్రించింది మేము అక్కడ పెట్టాము, మీకు చూపిస్తున్నాను ఇక్కడ. చూడండి, 1990లో, 1992లో, 98లో చూడండి. ఇక్కడ మీకు ఇయర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒకసారి. ఇవన్నీ మా అన్నయ్య కలెక్ట్ చేశాడు చూడండి. ఇది హాఫ్ అనా, 1 పైసా, 2 పైసా, 3 పైసా, 5 పైసా వరుసగా పెట్టాము. ఇవైతే టెంపుల్ టోకెన్ కాయిన్స్ అని అంటారు. ఇవైతే మొత్తం 19 ఉన్నాయి. ఈ టెంపుల్ టోకెన్ కాయిన్స్ ఏంటి అంటే మన దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో కాయిన్స్ మీద ముద్రించేవాళ్ళు. ఇదిగోండి, ఇవన్నీ. ఇది హనుమంతుడు కాయిన్ చూసారా. ఇదిగోండి హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు, శివయ్యది, లక్ష్మీదేవి, బుద్ధుడు, ఇలా ఒక్కొక్కరిది వేసి మనకి ఇందులో ఉన్నాయి చూడండి. ఇవి టెంపుల్ టోకెన్ కాయిన్స్ టోటల్గా. ఇవైతే మొత్తం 19 ఉన్నాయి. గురుదత్త, సరస్వతీదేవి ఇవి. చూసారా అండి, ఇవి టెంపుల్ టోకెన్ కాయిన్స్. తర్వాత ఇవి 1 రూపీ కాయిన్స్. ఇవైతే డిఫరెంట్ ఇయర్స్లోనివి వరుసగా పెట్టాము. ఇవి మొత్తం 44 ఉన్నాయి టైప్స్. ఇందులో కూడా డిఫరెంట్వి ఉన్నాయి. సేమ్ ఒకలాంటివి మేము వరుసగా పెట్టాము. కాకపోతే ఇవి ఇయర్స్ వేరు, 2010, 11, 12 ఇలా వచ్చాయి. తర్వాత ఇవి 2 రూపీస్ కాయిన్స్. ఈ 2 రూపీస్ కాయిన్స్ అయితే మా దగ్గర 43 ఉన్నాయి కాయిన్స్. ఇవి కూడా అంతే, ఇయర్స్ బట్టి మేము వరుసగా పెట్టాము.
కొన్ని ఒకేలా ఉండొచ్చు కానీ ఇయర్స్ మాత్రం వేరు ఈ 2 రూపీస్ కాయిన్స్. చూడండి ఇదిగోండి 2014, 15 ఎలా. ఇది 75th ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ 2 రూపీస్ కాయిన్ ఇక్కడ లాంచ్ చేశారు. చూపిస్తున్నాను చూడండి, ఫ్లాగ్ దీంట్లో ఉంది. ఇవి టోటల్ 2 రూపీస్ కాయిన్స్ 43 అయితే ఉన్నాయి. ఇవన్నీ కొంచెం గోల్డిష్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 5 రూపీస్ కాయిన్స్ అనమాట. ఈ 5 రూపీస్ కాయిన్స్ అయితే టోటల్గా 54 ఉన్నాయి. ఒక్కొక్క ఇయర్ది కూడా మేము పెట్టాము చూడండి. పాత ఇయర్స్ కూడా 90s ఇవన్నీ వరుసగా పెట్టాము. ఇదిగోండి కాయిన్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే అని. ఇవి రీసెంట్గా వచ్చింది 5 ఇయర్స్ కాయిన్. చూడండి 5 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ చూడండి నీట్గా. ఇవైతే 54 ఉన్నాయి. చూసారా, ఈ 5 రూపీస్ కాయిన్స్లో ఇప్పుడు నేను చూపించాను కదా, ఇప్పుడు ఈ 2 కాయిన్స్ మాత్రమే కొంచెం ఈ మనం వాడుతున్న ఇప్పుడు కాయిన్స్ మీద కంటే ఈ కాయిన్స్ పెద్దవన్నమాట. చూడండి తెలుస్తుంది. 5 రూపీస్ కాయిన్స్లో ఆ 2 కాయిన్సే పెద్దవి 5 రూపీస్వి. ఇదేంటి అంటే సౌత్ డెక్కన్ కాయిన్స్ అనమాట. విజయనగర ఎంపైర్ అండ్ తమిళనాడువి ఈ కాయిన్స్. దీని మీద తేలు బొమ్మలని ఏవో నెంబర్స్ ఇలా వేసి ఉన్నాయి. ఈ కాయిన్స్ చిన్నగా ఏదో చిన్న రాళ్ళ పిక్కల్లా ఉన్నాయన్నమాట ఈ కాయిన్స్. చూడండి ఇదిగోండి తేలు బొమ్మలు, ఇలా నెంబర్స్ ఇలా వేసి ఉన్నాయి. మోస్ట్లీ కాయిన్స్ మీద యానిమల్స్ బొమ్మలు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇది సౌత్ డెక్కన్ కాయిన్స్ అని అంటారు. చిన్న రాళ్ళు లాగా ఉన్నాయి ఇవి. చూసారా, ఇవి వచ్చేసి 10 రూపీస్ కాయిన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ 10 రూపీస్ కాయిన్స్ అయితే గోల్డిష్ కమ్ సిల్వర్లో ఉన్నాయి కదా. ఇవన్నీ 22 టైప్స్ అయితే ఉన్నాయి. ఇయర్స్ కూడా వేరు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కటి ముద్రించింది. ఇవైతే 22 కాయిన్స్ ఉన్నాయండి 10 రూపీస్ కాయిన్స్. ఇదిగోండి ఇవైతే 20 రూపీస్ కాయిన్స్ అనమాట. ఇవి కేవలం 2 ఉన్నాయి, ఎందుకంటే ఇవి రీసెంట్గా వచ్చాయి కదా. సేమ్ 10 రూపీస్ లానే ఉన్నాయి, కాకపోతే ఇవి 2 ఉన్నాయి. ఇవి ఫారిన్ కంట్రీ కాయిన్స్ అనమాట. ఇవన్నీ ఫారిన్ కంట్రీ కాయిన్స్. ఇంకా చాలా కాయిన్స్ అయితే కలెక్ట్ చేశాడు. మాకు ఇంకా వీడియో ఇంకా లాంగ్ అయిపోతుంది అండ్ టేబుల్ కూడా మాకు చాలదనమాట. అన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి అండ్ నోట్లు కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కంట్రీ నోట్స్ అండ్ పాత మన ఏన్షియన్ టైమ్స్లో వాళ్ళు వాడేవి కొన్ని అంటే మన బ్రిటన్ టైం అప్పుడు వాళ్ళు వాడే నోట్స్ కూడా ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను పోస్ట్ చేస్తాను, ఆ నోట్స్కి సంబంధించి కూడా. టోటల్ ఇవన్నీ కాయిన్సే చూడండి. మొత్తం ఇవన్నీ ఒకలాంటి కాయిన్సే, చిన్న కాయిన్స్. ఇవన్నీ సేమ్ ఒకలాంటివే ఇంచుమించు.